गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय। శ్రీ జీవేశ్వర యోగి మహారాజ్ కి సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక వరం ఇచ్చాడు. కలియుగంలో మోక్షం ఎలా ప్రాప్తిస్తుంది అంటే కేవలం నా నామస్మరణ చేస్తే చాలు. ఒకప్పుడైతే యజ్ఞాలు, యాగాలు, దానాలు చాలా చేయాల్సి వచ్చేది, ఒక్క నామస్మరణ చేస్తే చాలు అని. ఈరోజు మనం ఆ భాగ్యాన్ని పొందుదామని అందరి తరపున నేను అనుకుంటున్నా, మీరు కూడా అనుకుంటే మీ 72,000 నాడుల్ని స్పందింపజేయండి. మన జీవితాల్లో, ఇక్కడ కూర్చున్న వారి జీవితాల్లో, కొన్ని లక్షల మంది జీవితాల్లో, ఎన్నో దేశాల నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా మనందరి జీవితాల్లో ఇక్కడ కూర్చుని అక్కడ శాసించగల ఒక మహోన్నత గురువు స్థాపించిన శివకుండలిని సాధన 8వ వార్షికోత్సవానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎన్నో సంస్థలు ఉండవచ్చు, ఎన్నో మెటీరియలిస్టిక్గా ప్రాపంచికంగా ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా కూడా ఉండవచ్చు. కానీ ఒక సంకల్పం, ఎలాంటి సంకల్పం అంటే అందరికీ ఆనందాన్ని పంచాలి, అది ఉచితంగా అనే గొప్ప సంకల్పంతో స్థాపించిన సంస్థ శివకుండలిని సాధన. ఆయన సంకల్పం ఏంటి? మిషన్ ఆఫ్ శివకుండలిని సాధన ఏంటి అంటే మానవ చైతన్యాన్ని ఈశ్వర చైతన్యంగా మార్చే శక్తిగల సంస్థ శివకుండలిని సాధన. మీరు ఎన్నో 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 కోట్ల జన్మల పుణ్యం చేసుకుంటేనే, కోట్ల జన్మల పుణ్యం ఈరోజు మీకు గురుదేవుల దర్శన భాగ్యం దక్కుతోంది. మీరు ఇక్కడ కూర్చోగలిగారు. ఈరోజు ఒక మహాగురువు గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే ఏం చెప్పారంటే, ఓ పార్వతి, బహుజన్మ కృతాత్ పుణ్యే లభ్యతే అసౌ మహాగురుః లభాముం న పునర్యేతి శిష్య సంసార బంధనం. ఓ పార్వతి, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఒక మహాగురువు అనేవారు మనకి జీవితంలో దొరుకుతారు. అలాంటి గురువు దొరికినప్పుడు లభాముం న పునర్యేతి శిష్య, ఆ శిష్యుడికి సంసార బంధనంలో మరియు చిక్కుకొనాల్సిన అవసరం లేదు. అంటే ఆ శిష్యుడికి మోక్షం తథ్యం. ఇది ఆల్మోస్ట్ 5 సంవత్సరాల క్రితం SKSలో జాయిన్ అవడం జరిగింది. అప్పటి నుంచి ఎవరు కనిపించినా వేరే విషయాలు ఏమీ లేవు, కేవలం గురుదేవా గురుదేవా, నీకు కష్టం ఉందా SKSలో చేరు, నీకు ఏదన్నా నీకు ఇబ్బందిగా ఉందా, టెన్షన్ ఉన్నావా, స్ట్రెస్లో ఉన్నావా, నీకు బిజినెస్ సక్సెస్ కావాలా, ఇంకేదో కావాలా, అసలు నువ్వు లైఫ్ ఎందుకు బ్రతుకుతున్నావో అర్థం కావడం లేదా, అన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్, శ్రీ జీవేశ్వర యోగి మహారాజ్ వారి శివకుండలిని సాధన.
కొంతమంది అంటారు శివుడు ఇలా ఉంటాడా? కాదు కాదు, శివుడు వేరేలా ఉంటాడు, పులితోలు చుట్టుకోవాలి, అయినా పాము ఉండాలి మెళ్ళో. ఓహో, నువ్వు చూసొచ్చావా అనిపిస్తుంటుంది నా ఇన్నర్ వాయిస్. మరి అప్పుడు ఇక్కడ ఉన్నాయన్నీ ఎవరు? శివుడు ఎక్కడున్నాడండి? అణువులోనూ ఉన్న శివుడిని, శివుడు ఇలానే ఉండాలి, శివుడు ఇలానే మాట్లాడాలి, శివుడు ఇలానే చెయ్యాలి అని మనం ఎప్పుడైతే రెస్ట్రిక్టెడ్గా ఆలోచిస్తామో అప్పుడు గురుదేవులలో ఉన్న శివుడు సాక్షాత్తు ఆయనే శివస్వరూపం అన్న విషయాన్నే కాదు, నువ్వే శివుడు అన్న విషయాన్ని కూడా గ్రహించే శక్తిని కోల్పోతాం మనం. అందుకే గురువులో ఉన్న భగవంతుడిని ఫస్ట్ మనం ధ్యానించాలి. ఆయనలో ఆ శివస్వరూపాన్ని ఎంతమంది చూడగలుగుతున్నారండి? చాలా మంది చూడగలుగుతున్నారు. గురువు రకరకాలుగా ఉన్నారు, కానీ నిజమైన నీకు మోక్షాన్నిచ్చేవారే నిజమైన గురువు. ఎందుకు? మళ్ళీ ఇంకో జన్మ అవసరం లేదు, మళ్ళీ జనన మరణ చక్రంలో కొట్టుకోవాల్సిన అవసరం లేకుండా మోక్షాన్ని ప్రాప్తించేవారే నిజమైన సద్గురువు. అలాంటి సద్గురువే శ్రీ జీవేశ్వర యోగి మహారాజ్. జై గురుదేవ్. ఈరోజు ఒక మహాద్భుతమైన కార్యక్రమం మనం జరుపుకోబోతున్నాం. సాయంత్రం వరకు ఏమి భాగ్యం ఇది! ఒక మహాత్ముని చెంత నేను కూర్చున్నాను, ఆయనని ఈ మాంస నేత్రంతో చూస్తున్నాను అని ఉప్పొంగిపోండి. నిజంగా ఇది మీరు మీ జీవితంలో ఒక డైరీ అనేది ఉంటే రాసుకోండి. నేను మొట్టమొదటిసారి శ్రీ జీవేశ్వర యోగి వారిని దర్శించిన రోజు అని రాసి పెట్టుకోండి, ఎందుకంటే అంత అద్భుతమైన రోజు ఈ రోజు. గురుదేవులు ఈ సంస్థ నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు చాలా ప్రశ్నలు వస్తూ ఉండేవన్నమాట. గురుదేవా, అందరూ వేరు వేరు కర్మలు చేసి వస్తారు కదా, మీరందరికీ మోక్షం ఇస్తానంటున్నారు, అది ఎలా సాధ్యము? పాపకర్మలు చేసిన వారు కూడా ఉన్నారు కదా, అందరికీ మోక్షం ఎలా వస్తుంది? నేను ఈ ప్రశ్న అడిగినప్పుడు గురుదేవులు ఇచ్చిన సమాధానం, పుట్టిన ప్రతి మనిషి మోక్షానికి అర్హుడే, నేను మోక్షం ఇచ్చి తీరతాను. ఎంతమందికి ఉంటుందండి? ఎవరివ్వగలరు? మోక్షం దాకా, నిన్ను మోక్ష ద్వారం దాకా తీసుకెళ్ళి అక్కడ నిలబెడుతున్నాను, సాధన చేయి, తీసుకో, నీకు మోక్షం ఇస్తున్నాను అని చెప్పగల గురువులకు మనము మన అజ్ఞానం అనే అనుకోవాలి, లేదా మాయ అనే అనుకోవాలి, చాలాసార్లు పడిపోతూ ఉంటాం. ఒక నిజమైన గురువు దొరికినప్పుడు ఆయన నేర్పించే విద్య ముందు, ఆయన ముందు నథింగ్ అనిపిస్తుంది. నీ పదవి, నీ ఆస్తి, అంతస్తు, నువ్వు ఏమున్నావు, ఏం చేశావు, ఆయన కాలి గోటి ఇసుక రేణువుతో కూడా సమానం కాదు అన్నది నాకు అర్థమైంది. అది శ్రీ జీవేశ్వర యోగి మహారాజ్ గారి గొప్పతనం. ఎంత తెలుసుకుంటామో అంత నాకేమీ తెలియదన్న విషయం తెలుస్తుంది. అలాంటి వారే నిజమైన గురువు. ఆయన చెప్పగా నేను ఆ బుక్లో చదివాను అని అనుకుంటే అది మరి కేవలం మన అహంకారమే అవుతుంది. ఎందుకు ఇంతగా చెప్పడం ఈ విషయం అంటే, ఇలాంటి వాటిని ఏ ఆధ్యాత్మిక సంస్థ అంటే నా ఎరుకలో ఉన్నంత వరకు ఎవరైనా అహం అనే సబ్జెక్ట్ని టచ్ చేయడానికి భయపడతారు. ఆధ్యాత్మికే కాదు, కార్పొరేట్, నేను కూడా ఎంటర్ప్రెన్యూర్, సాఫ్ట్వేర్ కంపెనీ 20 సంవత్సరాలుగా నడుపుతున్నాను. కానీ అహం అనే టాపిక్ టచ్ చేయాలి అంటే అమ్మో అది మాత్రం టచ్ చేయకూడదు అనుకుంటాం. అలాంటిది అహం అనేది ఆధ్యాత్మికతకి అడ్డుగోడ. ఫస్ట్ దాన్ని తొలగించండి అని ధైర్యంగా చెప్తారు గురువు గారు. అది గురుదేవుల యొక్క గొప్పతనం. ఈరోజు ఎవరికైతే ఇక్కడ సమాధి అన్న విషయం తెలిసిన వారు, తెలియని వారు కూడా ఈరోజు అష్టాంగ యోగంలో ఆఖరి స్టెప్ అయిన సమాధి నుంచి గురుదేవులు యాక్చువల్గా శివకుండలిని సాధన లెవెల్ 1 డే 1 అటెండ్ అయిన ఎవరికైనా సమాధి అంటే అర్థమై తీరుతుంది, అర్థం అవ్వాల్సిందే. అర్థమవుతుందండి. డే 1, జస్ట్ డే 1, ఒక్క రోజు, ఒక్క గంటలో అది ఆయన నేర్పించే జ్ఞానం. ఈరోజు ఇక్కడ మొట్టమొదటిసారి వచ్చిన వారికి కూడా ఆ అదృష్ట భాగ్యం దక్కుతోంది. సో ఈరోజు కార్యక్రమాలు అత్యద్భుతంగా నభూతో న భవిష్యతి,
గురుదేవులు ఎంత తపన పడతారు అంటే ఇక్కడికి వచ్చేవారు ఎంతెంత దూరం నుంచో వస్తారు, దర్శనం కోసం వస్తారు. వారి జీవితంలో ఒక అత్యుత్తమమైన రోజు మనము చెయ్యాలి అనే తపనతో మీకు అందరికీ కూడా ఒక గ్రేట్ డివైన్ ఫీల్ ఇవ్వాలి అనేది ఈరోజు కార్యక్రమం అంతా కూడా రూపొందించడం జరిగింది. తప్పనిసరిగా మీరు నా జీవితంలో ఒకానొక అత్యుత్తమమైన ఆదివారం శివకుండలిని సాధన 8వ వార్షికోత్సవం అని అనుకుంటారు. తప్పనిసరిగా ఈరోజు ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు వానిన్ ఆత్మభవున్ శ్రీ జీవేశ్వరుణ్ణే శరణంబు వేడెదన్. శ్రీ జీవేశ్వర యోగి మహారాజ్ కి, సాక్షాత్ శివ స్వరూప శ్రీ జీవేశ్వర యోగి మహారాజ్ కి. మనము ఇప్పుడు కొద్దిసేపట్లో గురుదేవుల మనము ఆహ్వానించుకుందాం. ఎవరు కూడా మీరు కుర్చీల్లో నుంచి కదలద్దు. డిసిప్లిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బయట కూర్చున్న వారికి కూడా అది రిక్వెస్ట్. మీరు ఎక్కడ ఉన్నవారు అక్కడే నిలబడి గురుదేవుల ఆయన ఆరాని, ఆయన ప్రజెన్స్ని 100% ఎక్స్పీరియన్స్ చేయండి. సాక్షాత్తు పరమేశ్వరుడు శరీరధారి అయి మన ముందు నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుందో ఆ విగ్రహ రూపాన్ని చూసి తరించండి. శ్రీ జీవేశ్వర యోగి మహారాజ్కి, సాక్షాత్ శివ స్వరూప శ్రీ జీవేశ్వర యోగి మహారాజ్కి. The celestial temple of 7 chakras in the twilight glow of Lord Shiva is launched today for our 8th anniversary. గుడిలో పెట్టి పూజించాల్సిన ఈశ్వర స్వరూపులు శ్రీ జీవేశ్వర యోగి మహారాజ్కి. మాంస నేత్రంతో చూస్తే ఆయన జీవుడిగా కనిపిస్తారు. మనోనేత్రంతో చూడండి, ఈశ్వరుణ్ణి చూడండి, ఆయనే శ్రీ జీవేశ్వరుడు, శ్రీ జీవేశ్వర యోగి మహారాజ్కి. మనం కార్యక్రమం ప్రారంభించుకుందాం. దీప ప్రజ్వలనతో ఈ మహాత్ముని కన్న తల్లిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. మనం దీప ప్రజ్వలన చేసుకుందాం. అమ్మ రెండమ్మ. గురుపుత్రిక, గురుపుత్రుడు, గురు సోదరుడు విఘ్నేష్ గారు కూడా అందరూ మీరు. మనమే ఇంత భాగ్యము ఆయన దర్శనం దొరికితే ఎన్ని జన్మల ఎన్ని కోట్ల పుణ్యం చేసుకున్నారో ఈ మహాత్ముడు వారింట జన్మించారు. గురుమాత శ్రీమతి అనసూయాదేవి గారికి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. शुभाशुनाशकं
ఇప్పుడు మనమందరం గురుదేవులకి గురువందనం చేసుకుని మన 8వ వార్షికోత్సవాన్ని గణేష పూజ తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని శ్రీ గురుదేవులకి మనము గురువందనం చేసుకుందాం. तस्मै श्री गुरवे नमः. साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. సిస్టమ్కి షీల్డ్ వేయాలి, కళ్ళు తెరవాలి, ఆప్షన్ కనబడుతుంది, ఆప్షన్ పెట్టేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, షీల్డ్ కళ్ళు మూసుకో, ఆప్షన్ కనబడుతుంది, పెట్టేయాలి. సో అన్నీ చేసుకుంటామేనా అంటే నాకు భయం పట్టింది, అరే ఇక్కడ స్టేట్ ఫస్ట్ వస్తానేమో అని. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా గురువర్యులు అతి చిన్న వయసు నుంచే తన చుట్టూ కనిపిస్తున్న మనుషులు, ప్రపంచం గురించి తనకు తాను ఎన్నో ప్రశ్నలు సంధించుకునేవారు. అన్నదమ్ములు ఆత్మతో రారురా, బంధువులు స్మృతి వదిలిపోతారురా. ఆ రోజు శక్తిపాతం ఇచ్చారు గురువు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక హాస్పిటల్ లేదు, జ్వరం లేదు, ఏం లేదు, మంచి హ్యాపీగా హెల్తీగా ఉన్నాము. ఈ సంస్థ అనేది కలియుగాంతం వరకు, ప్రళయం వచ్చేంత వరకు ఉండాలి అనేది నా ఉద్దేశం.